నమస్తే, వెల్కమ్ టు #యు. నేను మీ నరేష్. ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణలోని చాలా చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే బీఆర్ఎస్ బీఫామ్లు తీసుకొని కాంగ్రెస్లో చేరిన 10 మంది పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే స్పీకర్ 5గురిని విచారణ చేసి కూడా ఇప్పటికే 5గురికి సంబంధించి కోర్టులకైతే సబ్మిట్ చేయడం జరిగింది. ఆ 5గురు కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము మేము అన్నట్టుగా అయితే అటు స్పీకర్ తేల్చి చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళను కూడా స్పీకర్ విచారణ ఇప్పటికే వేగవంతం చేశారు. ఆల్రెడీ విచారణ చేస్తా ఉన్నారు కూడా. అయితే దాంట్లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే దానం నాగేందర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా కూడా పోటీ చేయడం అయితే జరిగింది. అయితే నిన్న ఆయన మీడియా వాళ్ళతో మాట్లాడుతూ మరి ఏదైతే వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు గెలవడానికి నేను ప్రచారం చేస్తానని కూడా ఆయన స్వయంగా చెప్పడం అయితే జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇటు జర్నలిస్టులు అడగగా ఒక ప్రెస్ మిత్రుడు అడగగా మీరు అటు బీఆర్ఎస్లో ఉన్నారా లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అంటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాను అని అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా అని అంటే లేదు ఏదో ఒకటి క్లారిటీ చెప్పండి అని అడగగా ఖచ్చితంగా నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నాను అని కూడా ఇటు దానం నాగేంద్ర గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా అటు కడియం శ్రీహరి విషయానికి వస్తే స్టేషన్ గన్పూర్కి ఆయన విచారణకు సహకరిస్తాను, నాకు కొంచెం గడువు కావాలని ఇప్పటికే స్పీకర్ దగ్గర అయితే కోరడం జరిగింది. అయితే ఇంకా 3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 3 ఎమ్మెల్యేలను కూడా ఇప్పటికే విచారణ నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా అయితే ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా ఆయనే నేను బీఆర్ఎస్లో ఉన్నాను అని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నారో ఇటు దానం నాగేందర్ ఇప్పటికే తేల్చి చెప్పేశారు, నేను మొత్తం మీద కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నాను అని కూడా ఆయన తేల్చి చెప్పేశారు. అంటే వీళ్ళిద్దరి మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అంటే ఇటు కడియం శ్రీహరి మీద అయితే చాలా తక్కువ వరకు అయితే కనబడతా ఉంది అనర్హత వేటు. ఇటు దానం మళ్ళీ తిరిగి క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు కనుక అనర్హత వేటు పడితే మాత్రం 5 ఏళ్ల వరకు పోటీ చేసే అవకాశం ఉండదని చెప్పేసి కూడా ఇటు ఏదైతే పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే ఏం జరుగుతూ ఉంది, అసలు నిజంగానే అనర్హత వేటు వేస్తారా దానం నాగేందర్ మీద అంటే మళ్ళీ ఆయన ఏమన్నా తిరిగి మళ్ళీ నేను బీఆర్ఎస్లో ఉన్నారని చెప్తారా అనేది తేలాల్సింది. ఎందుకంటే దానం నాగేందర్కు కూడా అందరితో పాటు స్పీకర్ నోటీసులు ఇప్పటికే జారీ చేయడం అయితే జరిగింది. ఆ నోటీసులకు అందరూ స్పందించారు. దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు స్పందించినా కూడా ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం ఇటు స్పందించలేదు. ఆ తర్వాత విచారణ వేగవంతం చేయడంతో సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్పీకర్ విచారణ వేగవంతం చేయడంతో ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వయంగా స్పీకర్ని కలిసి కొంత విచారణకు నాకు కొంత గడువు కావాలని కూడా ఆయన అడగడం జరిగింది. ఆ తర్వాత ఆయన గడువు కోరిన తర్వాత కూడా ఇప్పుడు విచారణలో భాగంగా నడుస్తూ ఉంది. ఇటు ఇప్పటికీ కూడా స్పందించింది ఓన్లీ దానం నాగేందర్ మాత్రమే. సో దానం నాగేందర్ స్పందించకుండా బయట ఎక్కడ కనబడ్డా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనకాల అంటే రేవంత్ రెడ్డి గారు ఏదైనా స్కెచ్ చేశారా లేదంటే ఆయనకు ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా, మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందా అనే విషయం కూడా ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొన్న అభివృద్ధిలో భాగంగా నారాయణగూడలో కూడా ఆయన దీని మీద వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది, తీవ్రంగా స్పందించడం అయితే జరిగింది దానం నాగేందర్. ఇప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని నిన్నటితోటి ఆయన తేల్చి చెప్పడం జరిగింది. మరి స్పీకర్ విచారణలో భాగంగా మరి దానం నాగేందర్ ఒక్కరి మీదనే అనర్హత వేటు పడే అవకాశం అయితే ఇక్కడ దాదాపుగా కనబడతా ఉంది. ఖచ్చితంగా అనర్హత వేటు పడితే మాత్రం దానం నాగేందర్ 5 ఏళ్ల వరకు తిరిగి పోటీలో ఉండే అవకాశం ఉండదని కూడా ఇక్కడ పార్టీ వర్గాలు కావచ్చు ఇటు కోర్టు నుంచి వచ్చిన నోటీసులో కావచ్చు కూడా ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికీ దానం నాగేందర్ ఒకసారి అయితే హైకమాండ్కి వెళ్ళి కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే ఉందో రాహుల్ గాంధీని కలవడం జరిగింది. కలిసి ఆయన రాజీనామా విషయాలను కూడా అక్కడ ప్రస్తావించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ 2 వర్గాలుగా ఉన్నాయి. ఇటు ఖైరతాబాద్కి సంబంధించి దానం ఒకవేళ రాజీనామా చేస్తే ఇటు పీజేఆర్ కూతురు విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి ఖైరతాబాద్కి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె ఉన్నారు కాబట్టి
మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ పీజీఆర్ కూతురికి ఇస్తుందా, మరి దానం రాజీనామా చేస్తే తిరిగి దానం నాగేందర్కి టికెట్ కేటాయించే అవకాశం కనబడతా ఉన్నదా అనేది కూడా ఇక్కడ సస్పెన్షన్గా మారింది. ఎందుకనంటే గతంలో పీజీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఆ అభివృద్ధి పనులు మాత్రమే ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి కూడా చాలా వరకు కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆరోపణలు చేశారు ఇప్పటివరకు. అయితే ఒకవేళ దానం రాజీనామా చేస్తే మాత్రం టికెట్ ఎవరికి వచ్చే అవకాశం ఉందనేది కూడా హైకమాండ్ చేతిలో ఉందని ఇటు పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మరి టికెట్ అయితే ఇటు పీజీఆర్ కూతురికి ఇస్తే మరి దానంకి ఎమ్మెల్సీ పదవి ఏమైనా ఇచ్చి మంత్రివర్గంలో తీసుకునే అంటే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా మనకు ఇక్కడ తేలవలసి ఉంది. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి గారు మరి దానంకి ఎలాంటి ఏమైనా మాట ఇచ్చారా, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలో తీసుకుంటాం, మిమ్మల్ని మా క్యాబినెట్లో తీసుకుంటాం, ఇప్పటికే 2-3 మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి మరి ఆయన గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది దానం నాగేందర్కి, కాబట్టి మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అన్నట్టుగా కూడా ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది పార్టీ శ్రేణుల్లో. కాబట్టి మరి ఎవరికి దానం ఒకవేళ రాజీనామా చేస్తే టికెట్ ఎవరికి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందనేది కూడా పార్టీ వర్గాల్లో చాలా వరకు అయితే చర్చలు నడుస్తూ ఉన్నాయి. మరి సో దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.